అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం కార్లదిన్నె మండల కేంద్రంలో మిడ్ పెన్నార్ గేట్లు మరమ్మతులు మరియు ఆధునీకరణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చివరి ఆయకట్టు వరకు నీరిచ్చి రైతులను ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. కూడా నీళ్ళు ఇస్తామన్న ధ్యేయంతోనే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో చేపడతా ఉన్నాము. పెనకచెర్ల డ్యామ్ వద్ద ఈ రోజు వర్క్ స్టార్ట్ చేయడానికి పూజలు కూడా మనం ఈరోజు చేయడము, రేపటి నుంచి ఆ మరమ్మతు పనులన్నీ కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. రానున్న జూలై మాసానికి జూలై 15 జూలై ఎండ్ వరకు కూడా ఈ గేటు మరమ్మతులు అన్నింటినీ కూడా ఫినిష్ చేసుకొని దాదాపు 5 నెలల్లోపే ఇక్కడ ఉన్నటువంటి వాక్వే బ్రిడ్జ్ రబ్బర్ సీల్స్ కానీ లేదంటే రేడియల్ క్లస్టర్స్ తో ఈ రోజు గేట్స్ కు మనకి స్టాండ్ బ్లాస్టింగ్ కానీ ఇలాంటివి ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో అవన్నిటినీ కూడా కొత్తగా ఈ రోజు ఎంతో టెక్నాలజీతో కూడినటువంటి కొత్త మంచి మెటీరియల్ తో ఈ రోజు నాణ్యతపూర్వమైన వర్క్స్ ని ఈ రోజు స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. రైతులందరూ కూడా ఎంతో వేచి చూస్తున్నటువంటి సందర్భం ఇది. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత వైసీపీ 5 సంవత్సరాల నిర్లక్ష్య పరిపాలన వల్ల రైతులు నీళ్లు సక్రమంగా రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం స్థానిక నాయకుల సహాయంతో కూటమి నాయకుల సహాయంతో రైతుల సహాయంతో మరమ్మతులు చేసుకుంటూ చివరి ఆయకట్టు వరకు కూడా మనం నీళ్ళు ఇచ్చినామనేది కూడా ఈ రోజు రైతులు గుర్తు చేస్తా ఉన్నారు. మనం వేసవి కాలం వచ్చింది. ఈ రోజు చుక్క నీరు లేని పరిస్థితి ప్రాంతాల్లో వర్షపాతం లేని ప్రాంతంగా ఈ రోజు నియోజకవర్గం ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఈ గేట్లు మరమ్మతు ఖచ్చితంగా దాదాపు 1 టీఎంసీ నీళ్లను కూడా ఈ రోజు వృధా కాకుండా మనం అదనంగా ఈ రోజు పొందే అవకాశం ఎంతగానో ఉందని కూడా ఈ సందర్భంగా రైతులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఏటా కూడా మనము హెచ్ఎల్సి కెనాల్ నీటి మీద ఆధారపడినటువంటి రైతులు కొన్ని లక్షల ఎకరాలు ఉన్నటువంటి భూములకి ఈ రోజు సాగు చేసుకునే అవకాశాన్ని ఈ రోజు ఈ గేటు మరమ్మతుల వల్ల మనకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. రాబోయే 20-30 సంవత్సరాలకు కూడా ఈ రోజు ఎంత ఆధునికరంగా ఎంత ప్రతిష్టాత్మకంగా ఈ రోజు ఒక నాణ్యతతో కూడినటువంటి మెటీరియల్ తో ఈ రోజు ఈ నిర్మాణాలన్నీ కూడా చేపడతా ఉన్నాము. ఖచ్చితంగా రైతాంగం తరఫున నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారికి, పయాల్ కేశవ్ గారికి. ఎందుకంటే ఈ గేట్లు మరమ్మతుల గురించి శాంక్షన్స్ కోసము మనం ఎంతగానో ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఈ రోజు మనకి ఇంత నిధులు కేటాయించడము ఖచ్చితంగా మనం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తా ఉన్నాము. ఈ రోజు తెలుగుదేశం కూటమి హయాంలో ఈ రోజు ఈ పనులను ప్రారంభిస్తా ఉన్నామంటే రాబోయే 20-30 సంవత్సరాలకు కూడా ఈ రోజు రైతులు ఎంత సుభిక్షంగా ఎంత సాగు చేసుకొని సస్యశ్యామలంగా మన ప్రాంతాన్ని చేసుకునేటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు అదే విధంగా ఈ గేట్లు మరమ్మతులే కాకుండా ఓఎన్ఎం వర్క్స్ కింద కూడా ప్రతి సంవత్సరం ఒక విడతల వారీగా ఫస్ట్ విడత కింద 3 కోట్ల రూపాయలతో మనం కాల్వల్ క్లీనింగ్, సిల్క్ క్లీనింగ్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. ఈసారి ఈ సీజన్ కి కూడా మనకి దాదాపు 3 కోట్ల రూపాయలు ఈ రోజు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఓఎన్ఎం వర్క్స్ ని కూడా ఈ రోజు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఈ